ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నమ్మినమనుకో వీళ్ళ అబద్ధాలను ఆమోదించినట్టు కాదా, గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అవుతుందా కాదా? అందువల్ల మనం జాగ్రత్త పడాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెడితేనే రేపు మన 6 గ్యారెంటీలు అమలైతాయి, గా తులం బంగారం వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గా 4000 పింఛన్ వచ్చినట్టు నేను అసెంబ్లీలో కొట్లాడతా, గట్టిగా మీకోసం పోరాడతా, మీకోసం అసెంబ్లీలో. అందువల్ల మీరందరూ కూడా ఈ అబద్ధాల కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇంకా అట్లా చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పినాయి, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, చదువుకున్న పిల్లలకు 4000 ఇస్తామన్నారు, అన్ని 420 హామీలు చెప్పిండ్రు, నమ్మించి మోసం చేసిండ్రు. వీళ్ళకి మనం గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ ఆయన ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళు కూడా నిలబడ్డారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు మాకోటే అని వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళది కూడా చూపిస్తా ఒక్కటే నిమిషం. అదిగా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి బీజేపీ వాళ్ళకి ఇట్లా ఓటేసిరు అనుకో, పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఏమన్నాడా పుణ్యాత్ముడు, భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలన్నట, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలన్నట, వాళ్ళని విడదీసి ఓట్లేసుకోవాలన్నట. గా పుణ్యాత్మునికి ఓట్లేస్తావా చెల్లెగా? గిసంటోనికి ఓట్లేస్తారు, ఓట్లేస్తే మనం విడదీస్తాడు. ఇక భార్యల్ని భర్తల్ని దూరం చేసే కథ ఈ పుణ్యాత్ముంది. మర్డర్లు చేయమంటుండు, మర్డర్లు చేసి గెలవాలన్నట. మర్డర్లు చేసే వాళ్ళకి వేద్దామా ఓటు? దయచేసి మీరు ఆలోచించండి. అంటే ఇట్లాంటి పుణ్యాత్ములున్నారు. ఇవాళ కేసీఆర్ అయినా మేమైనా మీ కాళ్ళల్లో చేతులలో తిరిగినాం, మీరు పెంచితే పెద్దగైనాం. ఎన్ని స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి మీ ఊర్లలో ఇచ్చిన చెల్లె, ఇవాళగా కాలువలు తవ్వి మీ చెరువులు నింపకపోతే బారాన చిన్నకొండూరు వడ్లు ఎండకపోవునా, పొలాలు ఎండునా ఎండపోవునా? గా నీళ్లు తెచ్చి మీ పంటలు కాపాడింది మేం కాదా? 2000 పింఛన్ ఇచ్చింది మేం కాదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి దవాఖానల కాన్పు చేసి రూపాయి ఖర్చు లేకుండా మీ తల్లిని పిల్లని ఇంటికాడ దించింది మన కేసీఆర్ కాదా? దయచేసి ఆలోచించండి. ఇవాళ రైతుల గౌరవం పెంచింది కేసీఆర్. కేసీఆర్ వచ్చినాక రైతు బంద్ వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, కాలువల కింద నీళ్లు వచ్చినాయి, బంగారం వల్ల 2 పంటలు వండినాయి. రైతు విలువ పెంచిండు కేసీఆర్. అందుకే భూముల ధరలు కూడా పెరిగినాయి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక భూముల ధరలు తగ్గినాయా లేవా? మళ్ళా వీడు గెలిచిండు అనుకో, ఈయంత కరెంట్ రాదు, ఆయనత నీళ్లు రావు, మళ్ళా భూములు 5 లక్షలకు ఎకరం అవుతాయి. మరి రైతుల విలువ తగ్గుతుంది, భూముల ధర కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటది. జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మన కేసీఆర్ ను 2 రోజులు ప్రచారం చేయొద్దని ఇవాళ ఆగుమని చెప్పిండట. కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు, కేసీఆర్ మమ్మల్ని వడగళ్లు పడ్డ రైతులకు, పంటలు ఎండిపోయిన రైతులకు పైసలు ఇవ్వని అడుగుతుండు, మా మీద గట్టి కొట్లాడుతుండని కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కేసీఆర్ ను 2 రోజులు ప్రచారం ఆపమన్నారట. నరేంద్ర మోడీ గారేమో మత విద్వేషాలు రెచ్చగొడితే అది ఎలక్షన్ కమిషన్ కు కనబడది. రేవంత్ రెడ్డి గారేమో ఆయన రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆయనను ఆపది. కానీ కేసీఆర్ రైతులకు 2 లక్షలు మాఫీ ఎప్పుడు చేస్తావు? గా రైతులు పంటలు ఎండిపోయినాయి, వాళ్ళకి ఎకరానికి 25,000 ఇయ్యి. గా వడగళ్ల వానబడి నష్టమైంది, గా రైతుల్ని కాపాడని రేవంత్ రెడ్డి గట్టిగా అడిగితే నువ్వు గట్టిగా అడుగుతావా, నువ్వు 2 రోజులు ప్రచారం చేయొద్దు అంటున్నారు. కేసీఆర్ ను 2 రోజులు ప్రచారం చేయకుండా ఆపుతారేమో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. తెలంగాణ ప్రజల హృదయాల నుంచి కేసీఆర్ ను దూరం చెయ్యరు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేసీఆర్ బస్సు యాత్ర బయలుదేరితే గజగజలాడుతున్నారు, భయపడి ఇలా కేసీఆర్ ప్రచారాన్ని ఆపాలని కుట్రలు చేస్తా ఉన్నారు. కానీ ఒకటే ఆలోచించండి, అక్క చెల్లెల్లారా, అన్నదమ్ముల్లారా, ఏనాటికైనా కేసీఆర్ కు మీ మీద ప్రేమ ఉంటది, కానీ ఈ కాంగ్రెస్ అనుకో బీజేపీ అనుకో ఉంటుందా చెల్లె? ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి? కేసీఆర్ రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడిగితే, వడ్లకు బోనస్ ఎందుకు ఇస్తలేవంటే, అక్క చెల్లెలకు 2500 ఎందుకు ఇస్తలేవంటే, అవ్వ తాతలకు 4000 ఎప్పుడు ఇస్తావంటే, ఆయన కేసీఆర్ ను పట్టుకొని అంటాడు నీ చెడ్డి ఉడవీక్తా అని చెప్పి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. గా తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషిని గా కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడొచ్చినా చెల్లె? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? అంటే కేసీఆర్ అంటే మన అందరిని అన్నట్టు కాదా? ఇది మన సిద్దిపేట గౌరవం తీసినట్టు కాదా? మన ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి దెబ్బ తీస్తలేడా? సిద్దిపేట కేసీఆర్ లేకపోతే సిద్దిపేట లేకపోతే కేసీఆర్ ఉంటుందా చెల్లె?
తెలంగాణ తెచ్చినోడు మన సిద్దిపేట బిడ్డ, తెలంగాణ తెచ్చి జిల్లా చేసినోడు మన కేసీఆర్. జిల్లా తెచ్చిండు, రైలు తెచ్చిండు, గోదావరి నీళ్లు తెచ్చి సిద్దిపేట పేరు ప్రఖ్యాతులు కాపాడిండు మన కేసీఆర్. మన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి తిట్టుడంటే ఇది మన అందరినీ కూడా అవమానపరచడమే. అందుకే ఆలోచించండి, మన చేతుల గల్ల ఓటుతోనే ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. 13వ తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద ఓటేసి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి, మరి అదే విధంగా రాబోయే రోజుల్లో నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన, ఉపాధి హామీలో కిట్లు పంపించిన, ఏది మంచినీళ్ళ ప్యాకెట్ తీసుకుపోవాలని, కుట్టు మిషన్లు కొంతమంది అక్కజెల్లెలకు శిక్షణ ఇచ్చి మిషన్లు ఇప్పించిన, ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. దీని సోపతికి రాబోయే రోజుల్లో ఇంకా కూడా మన వెంకట్రామరెడ్డి నేను ఇద్దరం కలిసి మీ సేవ చేస్తాం, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని చెప్పి మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.